హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన ఉద్యోగ ప్రకటనల గురించి తెలుసుకుందాము. యాక్చువల్గా మనకి అగ్నివీర్ వాయుసేనకు సంబంధించి అంటే వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు, అలాగే సీడాక్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు అంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ కోసం ఉద్యోగాలు, అలాగే ఐటీబీపీలో కానిస్టేబుల్స్, అలాగే హిందీ ట్రాన్స్లేటర్స్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే మనకి పేపర్లో యాడ్స్ అయితే రావడం జరిగింది. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్గా మనకి అగ్నివీర్ వాయుసేన అంటే వాయుసేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ ఉద్యోగాల కోసం అయితే మనకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి భారత రక్షణ శాఖలో ఒక భాగమైన వాయుసేనలో అగ్నివీర్ వాయుసేన ఉద్యోగాలు ఆన్లైన్లో అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు అన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటున్నారు. మనకి లాస్ట్ డేట్ వచ్చి జూలై 28. దీనికి ఎవరైతే అన్మ్యారీడ్ మెన్ అండ్ ఉమెన్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అదే ఎవరైనా అభ్యర్థులు ఉంటే ఈ https://agnipathvayu.cdac.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే పూర్తి చేయవలసి ఉంటుందన్నమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ 28. అప్లికేషన్ ఆన్లైన్ మోడ్లో సబ్మిట్ చేయాలి. వెబ్సైట్ వచ్చి agnipathvayu.cdac.in. అలాగే ఎవరైతే జూలై 3, 2024 అలాగే జనవరి 3, 2008 మధ్య జన్మించి ఉంటారో వాళ్ళు ఈ అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు అన్నమాట. ఎవరైతే జూలై 3, 2024 అలాగే జనవరి 3, 2008 మధ్య జన్మించున్నారో వాళ్ళు అర్హులు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్లో ఎంపీసీ విభాగంలో 50%, అలాగే ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 50% మార్కులు కలిగి ఉండాలన్నమాట. అలాగే ఎవరైతే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వీటిలో 3 ఏళ్ల డిప్లొమా కోర్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా కోర్సు కూడా దీంట్లో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్ ఉండాలన్నమాట. లేదా గణిత, భౌతిక శాస్త్రాల్లో 2 సంవత్సరాల వొకేషనల్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. మొత్తం దీనికి ఎవరు అవి జూలై 3, 2004 అలాగే జనవరి 3, 2008 మధ్య అంటే ఇంచుమించు మనకి 17 to 20 ఏజ్ మధ్య ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే అంటే అక్కడ డేట్స్ ఇచ్చారు, జూలై 3, 2004 నుంచి జనవరి 3, 2008 మధ్య అని. అలాగే లేడీస్కి, జెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇంటర్మీడియట్, డైరెక్ట్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఉండాలి, మళ్ళీ 50% మార్క్స్ పాస్ అవ్వ ఉండాలి. దాంట్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ 50% మార్క్స్ పాస్ అవ్వ ఉండాలి. లేదా డిప్లొమా చేసిన వాళ్ళు అయితే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ వీటిలో స్పెషలైజేషన్లో డిప్లొమా 3 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. లేదా భౌతిక శాస్త్రం అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ కలిసి ఉన్న వొకేషనల్ 2 సంవత్సరాల వొకేషనల్ కోర్స్ పూర్తి చేసిన కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. అలాగే వీళ్ళందరికీ లాస్ట్ డేట్ వచ్చి ఈ నెల 28 అనుకున్నాము. రిటన్ టెస్ట్ వచ్చి ఆన్లైన్ రిటన్ టెస్ట్ ఉంటుంది. అక్టోబర్ 18న మీకు రిటన్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే దీనికి సంబంధించి ఒకసారి చెక్ చేసుకోండి. agnipathvayu.cdac.in అనే వెబ్సైట్లో పూర్తి వివరాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చి ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో మొత్తం 7 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి అనమాట. మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఎంబీఏ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యి ఎంబీఏ చేసి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకి మొత్తం అయితే
3 విభాగాల్లో మొత్తం 7 పోస్టులు అయితే ఉన్నాయి. శాలరీ వచ్చి నెలకి 1,50,000 దాకా ఉంటుందన్నమాట. దీనికి ఎవరన్నా అప్లై చేసుకునే విద్యార్థులు ఉంటే BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అయితే దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి వచ్చి ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చి ఆగస్టు 9 అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ లాస్ట్ డేట్ ఆగస్టు 9. ఆన్లైన్లో మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి మెయిన్ ఏంటంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విత్ MBA అడిగారు జాబ్ని బట్టి. యాక్చువల్గా మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఫర్ NITS అని ఉంది. దీనికి గ్రాడ్యుయేట్ మార్కెటింగ్ MBAలో మార్కెటింగ్ ప్లస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఫర్ TNMD SCMD అన్నారు. దీనికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్తో పాటు MBAలో ఫైనాన్స్, మార్కెటింగ్, HR జనరల్ చేసి ఉండాలి. అలాగే మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఫర్ IR and TISTకి ఇంజనీరింగ్ ప్లస్ MBAలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ ఇంటర్నేషనల్ బిజినెస్లో స్పెషలైజేషన్ చేసి ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్సైట్కి వెళ్ళి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇండియో టిబెటన్ బార్డర్ పోలీస్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకి అయితే నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంట్లో మొత్తము 143 పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది. దీంట్లో కానిస్టేబుల్ బార్బర్ పోస్టులు వచ్చి 5, కానిస్టేబుల్ సఫారీ కర్మచారి 101 పోస్టులు, అలాగే కానిస్టేబుల్ గార్డెనర్ పోస్టులు వచ్చి 37 పోస్టులను అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీనికి వచ్చి కానిస్టేబుల్ బార్బర్ అండ్ సఫారీ కర్మచారి పోస్టుకు వచ్చి ఏజ్ వచ్చి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు, అలాగే గార్డెనర్ పోస్టులకు వచ్చి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు ఎలిజిబుల్ అవుతారన్నమాట. అలాగే కానిస్టేబుల్ బార్బరు సఫాయి కర్మచారి పోస్టులకు వచ్చి 10th క్లాస్, అలాగే పర్టికులర్ ప్రాక్టికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ITBPలో, ఆ టెస్ట్ పాస్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ గార్డెనర్ పోస్టులకు వచ్చి 10th క్లాస్ ఉండాలి, అలాగే 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాగే ITIలో 1 year సర్టిఫికెట్ కోర్స్ చేసి ఉండాలి, లేదా 2 years డిప్లొమా ITI చేసి ఉండాలన్నమాట. దేనికి గార్డెనర్ పోస్టులకు వచ్చి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా ITBP వెబ్సైట్లో ఉంటుంది. హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ITBP అయితే ఈ మొత్తం పోస్టులు వచ్చి 143 పోస్టులు. 143 పోస్టుల్లో కానిస్టేబుల్ బార్బరు సఫాయి కర్మచారి వచ్చి 106 పోస్టులు ఉన్నాయి. వీటికి ఏజ్ వచ్చి 18 నుంచి 25 సంవత్సరాలు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాస్ పూర్తి చేసి ఉండాలి, అంటే మెట్రికులేషన్ అంటున్నారు, 10th క్లాస్ పూర్తి, అలాగే డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అవ్వ ఉండాలన్నమాట. నెక్స్ట్ గార్డెనర్ పోస్టులు వచ్చి 37 ఉన్నాయి. దీంట్లో 18 నుంచి 23 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళకి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, అలాగే 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాగే 1 year ITI సర్టిఫికెట్ లేదా వొకేషనల్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికెట్ ఉండాలి, లేదా 2 years డిప్లొమా సర్టిఫికెట్ ఉన్న వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు అన్నమాట. ఇది కూడా మీరు ఆన్లైన్ మోడ్లో recruitment.itbppolice.nic.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే అక్కడే మీరు అప్లికేషన్ కూడా ఆన్లైన్లో పూర్తి చేయొచ్చు అనమాట. నెక్స్ట్ CDAC సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్, అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయిన CDACలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ కంప్యూటింగ్లో కాంట్రాక్ట్ బేస్ మీద ఇంజనీర్లకి, ఫ్రెష్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్కి, అలాగే 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న గ్రాడ్యుయేట్స్ కూడా ఆపర్చునిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ అసోసియేట్స్, ఫ్రెషర్స్, అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చి 0 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అలాగే సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చి 3 నుంచి 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అలాగే ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ డెలివరీ మేనేజర్, ప్రోగ్రామింగ్ మేనేజర్, అలాగే నాలెడ్జ్ పార్ట్నర్ పోస్టులకి 9 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న బీటెక్ లేదా BE బీటెక్ లేదా సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్, అలాగే కంప్యూటర్ అప్లికేషన్ అంటే MCA, MBA, అలాగే ME, MTech ఈక్వలెంట్ డిగ్రీ చేసిన వాళ్ళు, PhD చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మెయిన్గా BE బీటెక్ ఆర్ అదర్ ఈక్వలెంట్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్, అలాగే MCA, MBA, ME, MTech, అలాగే PhD చేసిన అభ్యర్థులు ఈ జాబ్స్కి అయితే అర్హులు. వీళ్ళు
డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఎగ్జామ్స్ ఉంటుంది. 3 ఇయర్స్కి వీళ్ళకైతే కాంట్రాక్ట్ బేస్ మీద ఫిక్స్డ్ శాలరీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే సంవత్సరానికి 7 లక్షల నుంచి 17 లక్షల దాకా వాళ్ళు ఆఫర్ చేస్తారు. మన స్కిల్స్ని బట్టి, మన స్కిల్స్ బాగుంటే మరింత కావాలని ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదైతే ఇంజనీరింగ్ ఫ్రెషర్స్కి, అలాగే 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ 4 రకాల పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్లో ఎస్ఐ పోస్టులు 17 పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది. దీంట్లో హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులు అనమాట. ర్యాంక్ వచ్చి సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఇస్తారు. హిందీ ట్రాన్స్లేటర్గా పనిచేయాల్సి ఉంటుంది. దీనికి వచ్చి 18 నుంచి 30 సంవత్సరాల వయసున్న అభ్యర్థులు అయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే వీళ్ళు వచ్చి కంపల్సరీగా మాస్టర్ డిగ్రీ, పీజీ డిగ్రీ చేసి ఉండాలి. హిందీ అండ్ ఇంగ్లీష్ కూడా కంపల్సరీ అనమాట. హిందీ విత్ ఇంగ్లీష్, మాస్టర్స్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. దాంట్లో కూడా ఇంగ్లీష్ కూడా ఒక కంపల్సరీ సబ్జెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే, అలాగే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్, అలాగే హిందీ అనేది ఒక కంపల్సరీ సబ్జెక్ట్ అయ్యి ఉండాలి. అలాగే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్, హిందీ ఆర్ ఇంగ్లీష్, అలాగే హిందీ మీడియం అండ్ ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి మీరు ఎవరైనా హిందీ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండి ఇంగ్లీష్ కూడా ఒక సబ్జెక్ట్గా మీ మాస్టర్ డిగ్రీలో ఒక సబ్జెక్ట్ అయినా, లేదా ఎంఏ ఇంగ్లీష్ చేసి మీకు హిందీ అనేది ఒక సబ్జెక్ట్గా ఉన్నా సరే దీనికైతే అప్లై చేసుకోవడానికి అర్హులవుతారు. సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంకు ఇవ్వడం జరుగుతుంది అనమాట మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మనకి వివిధ పేపర్లో వచ్చిన పోస్టులు. ఏంటంటే ఐటీబీపీలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు మనం ఏం చెప్పుకున్నాం అంటే, తర్వాత సీడాక్లో ఇంజనీరింగ్ పోస్టులు, అలాగే ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్టులు, అలాగే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అలాగే అగ్నివీర్ వాయుసేన ఉద్యోగాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మాకు ఎంకరేజ్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. అలాగే మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసము ప్రత్యేకంగా గ్రూప్ 2 మెయిన్స్ కోసం ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం ప్రతిరోజు వివిధ బిట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది, ప్రాక్టీస్ బిట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే డైలీ పేపర్ కటింగ్స్ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. తర్వాత వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ గురించి అయితే చెప్పుకుందాము. పేపర్ కటింగ్స్, ప్రాక్టీస్ బిట్స్ డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. లేదా టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి డైలీ జీకే అండ్ టెలిగ్రామ్ అని క్లిక్ చేసినా సరే మన గ్రూప్ లింక్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.